అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అంటే 12 సంవత్సరాలు అవుతున్నా కూడా రాజకీయ పార్టీలు పాలక వర్గము రాజధాని నిర్ణయించుకోలేకపోతుంది. ముఖ్యమంత్రి కూడా నిన్న కూడా వెళ్ళి అమిత్ షాని గెజిట్ పెట్టండి క్యాబినెట్ ఫైల్ తయారు చేసేటప్పుడు బుద్ధి పనిచేయదా సార్? రాజధాని పేరిట కొన్ని నిధులు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. అమరావతి రాజధాని అని చెప్పినటువంటి బీజేపీ ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యేలు ఏమైపోయినారు సార్? శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి ఇంకా కొనసాగుతుంది కదా మనకి. ఈ 5 ఏళ్ల కన్నా ఏర్పడుతుంది అమరావతి. రేపు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టకపోయే ముందే గజెట్లో ముద్ర కొద్దది రాష్ట్రపతి. చూడండి, ఇది జరుగుద్ది కూడా. తెలుగువారి వీక్షకులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేని రాష్ట్రంగా 12 సంవత్సరాలుగా కొనసాగుతుంది. దీనికి అమరావతి రాజధానిగా గతంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3 రాజధానులు అంటూ కొత్త పల్లవి ఎత్తుకుంది. అంత మళ్లీ ప్రభుత్వం మారింది. 2024లో వచ్చిన తర్వాత ఇప్పటికి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. అయినా అమరావతిని రాజధానిగా గుర్తించడంలో కేంద్రం ఎందుకు తాత్సారం అవలంబిస్తుంది? ఇంకా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎందుకు కొనసాగుతుంది? దీనిపైన విశ్లేషించడానికి మధు మనతో ఉన్నారు. చెప్పండి మధు, రాజధాని లేని రాష్ట్రంగా ఉంది మీది. తెలుగు వన్ వీక్షకులకు ప్రణామం. ఇది ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం సార్, మా దౌర్భాగ్యం. ఎందుకంటే ఒకవైపు అనుభవం గల్లా పరిపూర్ణ అనుభవం ఉన్నటువంటి పరిపాలనా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అదేవిధంగా ఇంకొక వైపు ఇంకొక రాజకీయ పార్టీ ఉంది. వీళ్ళందరి గోలుగా వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం ఏం చేస్తున్నారంటే ఒక నామకరణం కాడ ఐడెంటిఫైడ్ చేయడంలో ఫెయిల్ అయినారు. అయితే ఆంధ్రప్రదేశ్ని 2 రాష్ట్రాలుగా విభజించడం కోసం మనకి ఒక చట్టమే తయారు చేసుకున్నాం సార్. భారత పార్లమెంట్లో పెట్టి పాస్ చేసుకున్నాం. దాన్ని ఏంటంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 దాంట్లో ఉన్నప్పుడు క్లియర్గా మెన్షన్ చేశారు సార్. దాంట్లో ఏం చేశారంటే పార్ట్ 2, ఈ పార్ట్ 2లో 5 సీరియల్ నెంబర్లో అసలు రాజధాని ఎలా నిర్ణయించుకోవాలా, రాజధాని ఎప్పుడు నిర్ణయించుకోవాలా క్లియర్గా చెప్పారు సార్. చట్టంలోనే ఉంది సార్ ఈ రావు గారు. ఏముంది దీంట్లో? ఏముందంటే ద పాయింట్ 1 5th పాయింట్ సార్. పార్ట్ 2లో 5th పాయింట్, హైదరాబాద్ టు కామన్ క్యాపిటల్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. దాంట్లో 2 పాయింట్లు ఉండేవి సార్. ఈ 2 పాయింట్లు క్లీన్ ఏంటంటే ఆన్ అండ్ ఫ్రమ్ ద అపాయింటెడ్ డే Hyderabad in existing state of Andhra Pradesh shall be the common capital of the state of Telangana and the state of Andhra Pradesh. ఇక్కడ ఒక కీలకమైన పదబంధం ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. ఫర్ సచ్ పీరియడ్ నాట్ ఎక్సీడ్ 10 years. అంటే ది పీరియడ్, కామన్ క్యాపిటల్ పీరియడ్ 10 సంవత్సరాలని చెప్పారు ఆ రోజు. అంటే సంవత్సరం ఉండొచ్చు, 2 సంవత్సరాలు ఉండొచ్చు, 3 సంవత్సరాలు ఉండొచ్చు, 4, 5, 10 సంవత్సరాలు దాటకూడదు అని చెప్పి చట్టములు పొందుపరిచింది. అది భారత పార్లమెంటు ఉభయ సభలో ఆమోదించింది. రాష్ట్రపతి కూడా ముద్ర గుద్దారు. అయితే ఇంకొక పాయింట్, కీలకమైన పాయింట్ ఉంది సార్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యానికి మనం చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వర్గాలు ఈ పాయింట్ 2ది. ఇక్కడ ఏం చెప్పారంటే 6th one సార్, ఎక్స్పర్ట్ కమిటీ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఏ క్యాపిటల్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ నిర్మించడానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఫామ్ చేయమని చెప్పారు. 6th one చెప్పారనమాట. ఆ ఎక్స్పర్ట్ కమిటీకి టైం బాండ్ కూడా ఉంది సార్. ఆ టైం బాండ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ కాన్స్టిట్యూట్ అన్ ఎక్స్పర్ట్ కమిటీ టు స్టడీ వేరియస్ ఆల్టర్నేటివ్ రికార్డింగ్ ద న్యూ క్యాపిటల్ ఫర్ ద సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ మేక్ అప్రోప్రియేట్ రికమెండేషన్ ఇన్ ఏ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. 6 నెలలు లోపల ఇచ్చేయమన్నారు రిపోర్టు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలని ఎక్స్పర్ట్ కమిటీని పెట్టి. అంటే ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది, 11.5 సంవత్సరాలు అయిపోయి 12 సంవత్సరాలు దాటిపోతా ఉంటే మనకుంది కదా సార్ రామాయణంలో అరణ్యవాసం, అజ్ఞాతవాసం అని, మహాభారతంలో ఇప్పుడు మన క్రిమినల్స్ కూడా శిక్ష చేసేది అదే క్రైటీరియా.
అంటే 12 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు పాలక వర్గము రాజధాని నిర్ణయించుకోలేకపోతుంది. అంటే వీళ్ళ అపరిపక్వత అని నేను అంటున్నాను అనమాట. ఇలా రాష్ట్రం కోసం మీరు 2 పార్టీలకి మాట్లాడండి, కానీ రాష్ట్రం కోసం ఉండాలి. కాదు, అమరావతి అనేది చంద్రబాబు నాయుడు ప్రకటించాడు, దానికి అప్పుడు మోడీ కూడా వచ్చి శంకుస్థాపన చేశాడు. మరి ఏమైంది మళ్ళీ అన్నాడు కదా సార్ జనసేన మంత్రి వర్యులు, ఇప్పుడు ముఖ్యమంత్రి చెంబుడు నీళ్లు మట్టి ఇచ్చిపోయినాడు అన్నారు కదా. ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు, ఎందుకు డిమాండ్ చేయటం లేదు? కేంద్ర ప్రభుత్వం ఎవరి మీద ఆధారపడి ఉంది? ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద ఆధారపడి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎంపీలుగా లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఏడుంది? ఎందుకు డిమాండ్ చేయకుండా మీరు ఎందుకు బతిలాడుకుంటున్నారు? అదే ముఖ్యమంత్రి కూడా నిన్న కూడా వెళ్ళి అమిత్ షాని గెజిట్ పెట్టండి క్యాబినెట్ లో. ఇక్కడ సమస్య అది కాదు సార్. ఎందుకు డిలే అవుతుంది? డిలే నేను చెప్తానండి. అధికారులు సీఎం ఆఫీసులో కూర్చున్న ఐఏఎస్ అధికారులు చేసిన నిర్వాహం అని నేను అంటున్నాను. ఇప్పుడు కామన్ క్యాపిటల్గా ఉన్నటువంటి ఫైల్ తయారు చేసేటప్పుడు బుద్ధి పనిచేయదా సార్? నేనండి విష్ణు శర్మ గారు చెప్పారు పంచిత్రయం గ్రంథంలో, ఆ ఒక్క లైన్ చెప్తా. ఆపత్కాలం సమీపిస్తున్న కొలది మహానుభావులకు బుద్ధి సరిగా పనిచేయదని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన సీఎం ఆఫీసుల అధికారులు అసలు రాజధాని ఎప్పుడు నుంచి ఏ కట్ ఆఫ్ డేట్ నుంచి ప్రకటించాలా అన్న పాయింట్లో సంకేతంలో పడిపోయారు. అర్థమవుతుందా సార్? ఆంధ్రప్రదేశ్ ఫైల్ తయారు చేసేటప్పుడు 2014 జూన్ 2 నుంచి దీన్ని గుర్తింపు చేయాలా, లేదా 2024 జూన్ 2 నుంచి దీన్ని రాజధానిగా ప్రకటించాలా అన్నది వీళ్ళకి అసెంబ్లీలో పెట్టి చర్చించుకొని చట్టంలో ఉండేటటువంటి అన్ని స్టడీ చేసుకొని కదా సార్ ఫైలు కేంద్రానికి పంపించాలా. వీళ్ళు ఏదంటే అది రాసి పంపించారు. ఎట్టవద్దు సార్? ఇక్కడ ఇంకోటి ఉంది సార్, రాజధాని పేరిట కొన్ని నిధులు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధులు ఏ అకౌంట్లో పోవాలా? రాజధానికి నిర్మాణానికి కావాల్సిన డబ్బులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలా. అది చట్టంలో ఉంది. పోలవరానికి రాజధానికి సంబంధించిన నిధులన్నీ ఎవరు ఇవ్వాలా? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలా. నిధులు ఇచ్చారు, ఇప్పుడు అకౌంట్స్ ఎక్కడ చూపించాలా? అంటే రాజధాని 2024 జూన్ 2 నుంచి నువ్వు పెడితే ఆ నిధులన్నీ ఏ అకౌంట్లో చూపించాలా? అకౌంట్స్కి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి తల గోక్కుంటుంది. ఇప్పుడు ఎన్ని సమస్యలు, ఈ సమస్యలకన్నిటికీ కారణం ఎవరు? పరిపాలన చేసినటువంటి వాళ్ళు. ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు ఈ ముంపు ప్రాంతాలు, పోలవరంలో ముంపు ప్రాంతాలు మాకివ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం కూడా చేయనన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు అక్కడ పోలవరం ముంపు ప్రాంతాలు తెలంగాణలో పెట్టి మాకు డ్యామ్ ఇస్తే ఆ డ్యామ్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పి డిలే ఎందుకైంది ప్రమాణ స్వీకారం? అప్పటికప్పుడుకి అమెండ్మెంట్ చేసి దానికి ఆర్డినెన్స్ తెచ్చి ఆ మండలాలు ఇచ్చిన తర్వాతే కదా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి. ఇప్పుడు ఏమైంది? అదే చంద్రబాబు నాయుడు గారు కాదు కదా, ఇప్పుడు ఉండేది కూడా ముఖ్యమంత్రి ఆయనే కదా. నువ్వు ఇవ్వకపోతే మేము మద్దతు ఉపసంహరిస్తాం అని ఎందుకు అనలేకపోతున్నాడు? కారణం ఏమయ్యి ఉండొచ్చు? అందువల్ల ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నీ చేతిలో పెట్టుకొని నువ్వు బతిమలాడేదే నేనే ఏందంటా నేను వాళ్ళని. బాధ్యత బీజేపీ వాళ్ళకి లేదు సార్. అమరావతి రాజధాని అని చెప్పినటువంటి బీజేపీ ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యేలు ఏమైపోయినారు సార్? ఎందుకు నోరు మెదటం లేదు? ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళ నోట్లో ఏం పెట్టుకున్నారు? శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి ఇంకా కొనసాగుతుండే కదా మనకి. ప్రధానమంత్రి క్యాబినెట్ ఇక్కడ ఎలా క్లారిటీ లేదు సార్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని కాల్పర్ చేసి ఆ దాంట్లో ఏదన్నా ఉంటే ఏకోన్ముఖంగా ఒక తీర్మానం చేసుకొని అధికారులు డేట్ సార్, ఇప్పుడు సమస్య వచ్చింది చంద్రబాబు నాయుడికి డేటు, ఫైనాన్స్ ఇది విధానాలు ఖర్చు పెట్టారు అమరావతి మీద డబ్బులు ఎక్కడి నుంచి అలా. ఇప్పుడు పాత డేట్ వేసుకుంటే పాత కొన్న నిధులు ఖర్చు పెట్టున్నారు, అవి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏరియా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఆ డేట్ కాడ సందిగ్ధంలో పడిపోయినారు సార్. 2014 జూన్ 2 నుంచి అమరావతి రాజధానిగా ప్రకటించాలా, 2024 2 నుంచి రాజధానిగా ప్రకటించాలా? ఒకవేళ ప్రకటిస్తే అంతకుముందు రాజధాని పేరిట డబ్బులు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం, అవి ఎక్కడ ఏ లెక్కల్లో చూపించాలా? ఇది అంతా ఉంది కదా. అంటే ఇదంతా కూడా రాజకీయ నాయకులు అఫిషియల్స్ చేసుకున్నటువంటి ప్రజలు తప్పుగా సార్. ప్రజలందరూ ఏకోన్ముఖంగా అమరావతి పాలన కేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ అటువంటి సిద్ధాంతంతో మన ఓట్లేశారు ప్రజలందరూ. ఈ 5 ఏళ్లకన్నా ఏర్పడుతుంది అమరావతి రాజధానిగా సార్? నేను నెలకు ఒక 3 సార్లు తిరుగుతాను కాబట్టి అమరావతి చుట్టుపక్కల ఎవరికి మనసు నచ్చినా కూడా 5 అయితే అవుతాయి సార్, మిగతాయి కావు సార్. 5 అవుతాయి. అమరావతి అనేది
గజెట్లో నోటిఫికేషన్ వస్తుంది, వస్తుందా? 100% వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. రెండోది ఏంటంటే నాకున్నటువంటి అవగాహన పేరు రేపు బడ్జెట్ సెషన్లోపు అయిపోద్ది సార్ ఈ ప్రక్రియ. రేపు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టకపోయే ముందే గజెట్లో ముద్ర కొద్దద్ది రాష్ట్రపతి. చూడండి, ఇది జరుగుద్ది కూడా. అందువల్ల అమరావతి రాజధానిగా పరిపూర్ణం కావాలంటే అది కొంత టైం పట్టద్ది. ఒక 5 బిల్డింగ్లు అయితే సరే, బిల్డింగ్లు అయిన తర్వాత ముందు అమరావతి రాజధాని అని అధికారికంగా ఒక ప్రకటన ఇస్తే మాకు ఇది మా రాజధాని అని చెప్పుకోవడానికి ఉంటది. దేవతల రాజధాని అమరావతి అన్నారు కదా, దేవతలతో ఇంకోటి. ఇప్పుడు అయితే చంద్రబాబు నాయుడు రాజధాని అంటారు అమరావతి, ప్రజలది అంటాం లేదు. జగనేమో నాది 3 రాజధానులకు ముచ్చటని ఆయన అంటుండు. పెట్టారు కదా జనం. ఆయన 11 రెడ్డిగా మిగిలిచ్చారు, ఏకాదశి రెడ్డిగా కూడా మిగిలిచ్చారు. నేనేది ప్రజా రాజధానిగా చెయ్యాలంటే రాష్ట్రపతి ఆమోద ముద్ర ఇవ్వాలి. పార్లమెంట్ ఆమోదించుకొని రాష్ట్రపతి అంటే రాజధానిని సెలెక్ట్ చేసుకునేది రాష్ట్రమే, కానీ ముద్ర వేయాల్సింది రాష్ట్రపతి. 12 ఏళ్ళకైనా పూర్తి అవుతుంది. 12 ఏళ్ళు అంటే అరణ్యవాసం అజ్ఞాతవాసం. మనకు మహాభారతంలో 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు కదా సార్. అట్లా పెట్టింది. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తున్నా సార్, నా విజ్ఞానం తప్పు అయితే ఉండండి, తమిళనాడు నుంచి మొదలు పెట్టుకొని ఇడిపోయిన కాడి నుంచి మొదలు పెట్టుకొని తెలంగాణలో ఈ వాట ప్రజల్లో పోవాలి సార్. తమిళనాడులోని చెడగొట్టుకున్నారు ఆంధ్ర రాష్ట్రంగా, ప్రత్యేక రాష్ట్రంగా హైదరాబాద్ రాష్ట్రంగా తెలంగాణ ఉండదు. ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణలో మెర్జ్ అయ్యారు, తెలంగాణ దాంట్లో మెర్జిగాల అంటే ప్రాణం ఉంటుంది. ఇటు వచ్చారు, కర్నూలులో పెట్టుకున్నారు, 3 సంవత్సరాలు మొత్తట గోడారాలు ఎత్తేసుకున్నారు, అన్ని వసతులు ఉన్నాయని నెహ్రూ మాట విని హైదరాబాద్కు వచ్చారు. సరే, వాళ్ళు ఆ రోజు నుంచి కూడా తెలంగాణ బిడ్డలు మా రాష్ట్రం మాకు కావాలని కొట్లాడారు, ఆంధ్ర కావాలని కొట్లాడారు, మాది మాకు కావాలన్నారు. అది ఇడిపోయింది, మంచి వచ్చాడు. నాకు అనిపిస్తుంది సార్, ఇప్పుడు మనకి నాడు అంటే ప్రదేశం అని అర్థం మన భాషలో. తమిళనాడు బాగానే ఉంది, తెలంగాణ బాగుంది, అలాగే ఆంధ్రప్రదేశ్లో మెలికలు ఎక్కువ ఉన్నాయి అక్షరాల్లో. నాకు కొద్దిగా ఉన్నాయి కాబట్టి అది తీసేసి తెలుగునాడుగా నామకరణం చేయండి, పరిపూర్ణంగా ఎదగతలో తెలంగాణ, తమిళనాడు, కన్నడ నాడు లాగా తెలుగునాడు అని పెట్టుకుంటే అది దాని కష్టాలు తొలగిపోతాయని అనుకుంటున్నా సార్. ఓకే, మరి సమస్య మళ్ళీ. నమస్కారం.